వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం ఇచ్చిన చిత్రానికి రంగులు వేసి సరైన దానితో జత చేసే వర్క్షీట్ మరియు కాగితంతో పువ్వులు తయారు చేసే వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. మనం ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. నేలపై ఒక గీతను గీయండి మరియు తల్లులను 2 సమూహాలుగా వరుసలో నిలబడమని చెప్పండి. ఇప్పుడు మొదటి తల్లి కుడికాలు మరియు రెండవ తల్లి ఎడమ కాలుకి తాడుతో కట్టాలి. ఇప్పుడు 1, 2, 3 అని చెప్పినప్పుడు తల్లులిద్దరూ బ్యాలెన్స్ను కొనసాగిస్తూ ముగింపు రేఖ వైపు పరిగెత్తాలి. ముందుగా ఏ సమూహం అయితే ముగింపు రేఖకు చేరుకుంటుందో ఆ సమూహం విజేత అవుతుంది. ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఇక్కడ ఆపి ఉంచుదాం. ఈ కృత్యాన్ని తల్లులందరూ ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము. మనం ఇప్పుడు కొంచెం కొత్తగా నేర్చుకుందాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన భాగం కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కంటికి ఏ చిన్నపాటి సమస్య వచ్చినా అశ్రద్ధ చేయకూడదు. రండి ఈ వీడియో ద్వారా ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం. మీరు స్పష్టంగా చూడగలరా? మీ కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళి కళ్ళను పరీక్షించుకునే అవసరం ఉందా? దీనిని తెలుసుకోవడానికి మీరు కూడా ఒకరి కళ్ళను ఒకరు పరీక్షించుకోవచ్చు. ఏ విధంగానూ చూద్దాం పదండి. దీనికోసం మీకు కేవలం ఒక చార్ట్ మాత్రమే కావలసి ఉంటుంది. ఈ చార్ట్ స్నేలెన్ అనే శాస్త్రవేత్త చేశారు. అందుకే దీనిని స్నేలెన్ చార్ట్ అని పిలుస్తారు. ఈ చార్టులోని అక్షరాలు, చిత్రాలు మరియు ఇంగ్లీష్ అక్షరమైన ఈ ఉంటాయి. చదవడం రాని వారికి ఈ చార్ట్ పనిచేస్తుంది. మీరు కేవలం ఈ అక్షరం యొక్క ముఖ దిశ ఏ వైపుగా ఉందో అడిగితే చాలు. చార్ట్ ఏ విధంగా పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం. కాంతి తక్కువగా ఉన్న గదిలో పెట్టకూడదు. చార్ట్ మీద మరీ ఎక్కువ కాంతి పడకుండా చూసుకోవాలి. చార్ట్ వెనక నుండి కాంతి పడినట్లయితే ముందు నుండి చదవడానికి కష్టంగా ఉంటుంది. ఏదైనా ప్రాంగణంలో లేదా ఏదైనా ఖాళీ ప్రదేశంలో చార్ట్ పెట్టినట్లయితే దాని మీద మరీ ఎక్కువ కాంతి గాని లేదా మరీ తక్కువ కాంతి గాని పడకుండా చూసుకోవాలి. చార్టును ఏదైనా గదిలో తగిలించినట్లయితే అక్కడ అంతా కూడా సాధారణ కాంతి ఉండాలి. ఇప్పుడు చార్ట్ నుండి 6 మీటర్ల దూరంలో ఒక రేఖను గీయండి. అనగా చార్ట్ మరియు చూసే వ్యక్తికి మధ్య 6 మీటర్ల దూరం ఉండాలి. చార్టును తిన్నగా పెట్టాలి, వంకరగా పెట్టకూడదు. చార్టును ఒక మూల వైపుగా తగిలించకూడదు. చార్టును మరీ ఎత్తుగా కానీ మరీ క్రిందకు గాని తగిలించకూడదు. చార్టును వ్యక్తి కంటి దృష్టి స్థాయికి తగ్గట్టుగా తగిలించాలి. మీరు పరీక్షించే వ్యక్తి ముందు నుండే కళ్లద్దాలు వాడుతున్నట్లయితే అతను లేదా ఆమెకు కళ్లద్దాలు పెట్టే పరీక్షించండి. పరీక్షించే సమయంలో అరచేతిని గిన్నెలా చేసి ముందుగా ఎడమ కన్నును మూయండి. కన్నును మూయడం కోసం మీరు పుస్తకాన్ని కూడా ఉపయోగించవచ్చు. మీరు వేరే ఎవరివైనా కళ్ళను పరీక్షిస్తున్నట్లయితే వారిని ఈ ముఖం దిశను చెప్పమని అడగండి. పరీక్షించే సమయంలో అన్నిటికంటే పైన ఉన్న వరుస నుండి మొదలు పెట్టండి మరియు ఆఖరి వరుసలోని బాగా క్రింద ఉన్న ఈ ముఖం దిశను అడగండి. ఇదే విధంగా 2 కళ్లను పరీక్షించండి. ఎవరికైతే 6 మీటర్ల దూరం నుండి 6, 9 వరుసల్లో ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయో
వారి దృష్టి సామాన్యంగా లేదా బాగా ఉంది అని. ఒకవేళ ఆ వ్యక్తి 6, 9 వరుసలను స్పష్టంగా చదవలేకపోయినట్లయితే అప్పుడు వారికి తప్పకుండా కళ్లద్దాలు అవసరమవుతాయి. అటువంటి వారికి డాక్టర్ దగ్గరకు వెళ్ళి కళ్లను పరీక్షించుకోమని సలహా ఈ వీడియో గురించిన అనుభవాలను తల్లులందరూ ఒకరితో ఒకరు చర్చించుకోండి, చెప్పండి. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యానికి వెళ్దాం. ఇచ్చిన చిత్రానికి రంగులు వేయండి మరియు ఈ చిత్రంలో పక్షి వస్తువు పైన ఇవ్వబడింది. ఆ చిత్రానికి 0 చుట్టండి. పిల్లవాడు ఈ వర్క్షీట్ చేయడంలో ఆనందించాడా? మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. నేటితో ఈ కృత్యాలు ముగిశాయి. వచ్చే వారం మరిన్ని విషయాలతో, మరిన్ని కృత్యాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. ధన్యవాదములు.